దినవృత్తాంతాలు 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ముందును, ఆయనను స్తుతించండి. దేవుని కృపను బట్టి స్తుతించండి. నీకు వస్తువు ఇచ్చాడు, నీకు వాహనం ఇచ్చాడు, మంచి భార్యని, మంచి భర్తని, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి ఇచ్చాడని కాదు. దేవుని కృప నీ మీద కుమ్మరించాడని, దేవుని కృప నీ మీద చూపించాడమని దేవునిని మీరు స్తుతించండి. దేవుని కృప ఊహించలేనిది. ఆ ఊహించలేని కృప మన జీవితంలో దేవుడు ఊహించని కార్యాలు జరిగేలాగా చేస్తది. చేయదగిన వాడు ప్రభువు ఒక్కడే కాబట్టి ఆయన కృప నీ మీద నిరంతరమైన కుమ్మరించి నిన్ను ఫలింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిబంధన ఆయనది, వాగ్దానం ఆయనది, మళ్ళీ అది నెరవేర్చడానికి మరలా ఆయన కృపను కూడా నా తెలివిని బట్టి రక్షించు అని లేదు ఇక్కడ. దేవా నీ కృపను బట్టి రక్షించు అనే మాట. కాబట్టి దేవుడు మనల్ని రక్షించాలని